స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ బీ అవేర్ అండి. ఇప్పుడు ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే నేను రోడ్ మీద నుంచి నడుస్తూ వస్తున్నానమాట. నడుస్తూ వస్తుంటే ఒక అతను వచ్చి మా అన్నయ్యల పాపకి ఇలాగ ఉందండి, ఇలా ఆయుర్వేదం ఆయుర్వేదం అనే కాదు ఏదో రకంగా చెప్తారు, ప్యూరిటీ ఉంటుంది, అసలు ఒక 6 నెలల సంవత్సరం వాడితే చాలు నార్మల్ అయిపోతారు పిల్లలు అని చెప్పేసి చెప్తారు. సో మనకి స్పెషల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏముంది ఇంత ఖర్చు పెడుతున్నాము, ఒక 20,000 30,000 ఏంటని అనుకుంటాం. బట్ ఇదంతా స్కామ్ అండి. అస్సలు నమ్మకండి. ఆల్రెడీ నేను మోసపోయాను. ప్లీజ్ ఎవ్వరూ నమ్మకండి. మెయిన్లీ చెప్తున్నాను. ఇప్పటికే మనం చాలా విధాలుగా స్ట్రగుల్ అవుతాము. పేరెంట్స్ పిల్లల గురించి చాలా విధంగా స్ట్రగుల్ అవుతాము. సో ఇలాంటివి నమ్మి ఇంకా ఎక్కువ మోసపోయాము అనే స్ట్రగుల్ అవ్వకండి. ఇప్పటికే 10 మంది వచ్చి నాకు ఇదే మాట చెప్పారు. నేను ఆల్రెడీ నేను నమ్మనంత వేగంగా జస్ట్ వాళ్ళతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని అన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇదేదో స్కామ్లో ఉందని చెప్పేసి వెంటనే కట్ చేశాను. ఆ తర్వాత కూడా ఇంకెవరో ఒకరు రోడ్డు మీద తగులుతూనే ఉంటారు. ఇప్పటికే 10 మంది వచ్చి అడిగారు. 10 మంది కూడా సేమ్ డైలాగ్, మా అన్నయ్యలకి ఇదే ప్రాబ్లం అండి, మా అన్నయ్యల పాపకి ఇదే ప్రాబ్లం అనేసరికల్లా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి తిట్టేసాను. వాళ్ళు వీడియో తీసుకున్నా బాగుండేది అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడే నేను ఇంకా రోడ్ నుంచి ఎలా వస్తున్నాను అంతే, ఇంకా అడిగారు. వెంటనే నేను తిట్టేశాను. ఎవరా నువ్వు అసలు ఇలాంటి స్కామ్లు చేయడానికి అని చెప్పేసి తిట్టేసరికల్లా వాడు భయపడిపోయి వెళ్ళిపోయాడు. అర్థమైపోయి తర్వాత అనిపించింది ఒక వీడియో తీసి పెడితే బాగుండు ఆడితే అని చెప్పేసి. బట్ ఈ విషయం చెప్తున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్ ఉన్న పేరెంట్స్ మాత్రం బీ అవేర్గా ఉండండి. ఇలాంటి స్కామ్స్ బయట బాగా జరుగుతున్నాయి. నా దగ్గరికి ఎన్ని వచ్చాయంటే బయట వాళ్ళ దగ్గరికి ఎన్ని వస్తాయని నాకు చాలా టెన్షన్ ఉంది. ప్లీజ్ ఎవరు నమ్మకండి. ఓకేనా? బాయ్.